ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన విషయంలో జరుగుతున్నది ఇది వింత ఏమీ కాదు, కొత్త ఏమీ కాదు. బైబిల్లో ఒకప్పుడు జరిగిందే ఈరోజు జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది. మొదటి శతాబ్దంలో ప్రబలమవుతున్న విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి నాడున్నటువంటి మత ఛాందసవాదులైనటువంటి యూదులు, వారికి తోడుగా ఉన్న రోమా ప్రభుత్వం, గవర్నమెంట్ కలిసి క్రైస్తవ్యాన్ని అణిచివేయటానికి ఎన్నో కుట్రలు. అందులో ఎంతవరకు వెళ్ళారు అన్నప్పుడు హింసించటం, జైల్లో పెట్టడమే కాక చంపడం వరకు కూడా వెళ్ళారు. అనేక మందిని చంపారు. అలా చంపితే క్రైస్తవ్యం ఏమైనా అణిచివేయబడుతుందనా? క్రైస్తవ్యం అంతటితో ఆగిపోతుందనా విస్తరించటం? అది వాళ్ళ ఆలోచనది. కానీ బైబిల్లో వ్రాయబడిన ఒక చక్కని సందర్భాన్ని ఈ సమయంలో చూడగలిగితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనము నుంచి చూడగలిగితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏమండి? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశారు. హేరోదు ఎంత దారుణం అంటే, ఏం చేశాడు యాకోబు అంటే, ఆయన చేసింది వాక్యాన్ని ప్రకటించటం. నిజంగా వాక్యాన్ని ప్రకటించటం నేరమా? నిజం చెప్పటం నేరమా? సత్యాన్ని బోధించటమే అతను చేసిన తప్ప అంటే, ఆ రోజు వారికి అదే తప్పుగా కనిపించింది. నిజంగా గుమ్మములో నిలవబడి నిజం మాట్లాడితే, వాస్తవం మాట్లాడితే జనులు మీ మీద పగపట్టుదురు అని ఆమోసు గారి ద్వారా చెప్పబడిన మాట మీకు తెలుసు. మీరు నిజం చెబుతారు, జనులు మీ మీద పగపడతారు. యేసుక్రీస్తు విషయంలో జరిగిందదే, స్టెఫెన్ విషయంలో జరిగిందదే, యాకోబు విషయంలో జరిగిందదే. ఇక ఖడ్గముతో చంపించేశాడు. ఆ యాకోబును చంపిన విధానం, దాని గురించి తర్వాత మాటలో ఏమని రాయబడిందో మీరు చూస్తుంటే, తర్వాత మాటలో, ఇది యూదులకు ఇష్టమైన కార్యము. ఏంటంటే, యాకోబును ఖడ్గముతో చంపటం యూదులకట ఇష్టమైన కార్యమట. ఇదేంటండి? అపోస్తలుల కార్యములు, ఎవడు వాళ్ళ దేవుడి కోసం బ్రతికిన తీరు, వారు చేసిన పనులు, అవన్నీ మనకు అక్కడ కనబడుతున్నాయి. అబ్బా, ఉన్నతంగా చేశారండి, గొప్పగా ప్రకటించారండి, బాగా కష్టపడ్డారండి అంటే, ఇప్పుడు ఒకవైపు ఆ కార్యక్రమాలు కనబడుతుంటే, యూదుల జీవితాలలో మనకు కనిపించే కార్యక్రమాలు ఏంటంటే చంపడం. ఇదట ఇష్టమైన కార్యక్రమం అట. ఏమండి, వాళ్ళు మత ఛాందసవాదులండి యూదులు. అందుకే ఈరోజు చూడు, ఐసిస్ ఉగ్రవాదులు కూడా చూడండి, ఒక పక్షి మెడను, ఒక కోడి మెడను ఎలా కత్తితో కోసేస్తారో, ఈరోజు మనిషి తలను కూడా అలా వీరు చేస్తున్న దృశ్యాలు ఎన్ని చూడలేదు మీరు? అయ్యో అనిపించటం లేదా? జాలి, కరుణ అవన్నీ ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారండి వాళ్ళు? అందులో అవేవి లేవు. అది వారికి చాలా ఇష్టమైనది. ఎందుకంటే మత ఛాందసవాదులు వారు కూడా, యూదులు వీరు కూడా మత ఛాందసవాదులు. ఇది వారికి ఇష్టమైన కార్యంగా కనిపించింది. అది చూసిన తర్వాత ఏమంటే, క్రైస్తవ్యం కలవరపడిపోతుందేమో, అంతటితో క్రైస్తవ్యం ఎదగదేమో, ఇంతటితో అణిచేశాం, ఇంకేమీ ఉండదు అని ఆ రోజు అంతా అనుకున్నారు, పొరపాటు పడ్డారు. కానీ అదే అధ్యాయంలో చివరిలోకి వచ్చేటప్పటికీ ఒక మంచి మాట నిజంగా మనం చూడగలిగితేనండి, అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఏమండి 24వ వచనాన్ని చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అన్నాడు. అక్కడ యాకోబును చంపించాడు, ఆ తర్వాత దేవుడు వాణ్ణి చంపాడు. ఏమండి, యాకోబు ప్రాణం ఒక్కసారిగా పోయింది, కానీ వాడి ప్రాణం చూస్తుంటే పురుగులు పడి చచ్చాడట. ఇదేం చావు? పాటలు చూశారు కదండి, పురుగులు తినేయటం అండ్ పురుగులు పట్టేయటం. అప్పుడప్పుడు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు, అన్యాయం చేశాడు అనుకున్నప్పుడు, ఏమి ఎదిరించలేక మాట్లాడలేక నిస్సాయ స్థితిలో మనం కూడా ఆ విషయంతో అనే మాట ఏంటంటే, పురుగులు పడి చేస్తావురా. ఆల్రెడీ చచ్చాడు హీరోదు, పురుగులు పడి చచ్చాడండి. యాకోబును చంపితే అయిపోతుందా? ఆ తర్వాత చూస్తుంటే ఏమంటే ప్రబలమైనట్టుగా మనం చూస్తున్నాం. ప్రబలమైపోయిందండి ఆనాటి నుండి క్రైస్తవ్యం. ఏమంటే ఇది మత ఛాందసవాదులు తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఇది క్రైస్తవులు హింసిస్తే, వాళ్ళని ఎదిరిస్తే, భయపెడితే, చంపితే అంతకంతకు క్రైస్తవ్యం ప్రబలమవుతుందన్న సంగతి వీళ్ళకి తెలియాలి. ఎందుకంటే చరిత్ర చెప్పిన నిజం ఇది. కాబట్టి ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, అలానే మొదటి శతాబ్దంలో వాడు నీరో అనే ఒక సైకో నిజమండి, వాడి చరిత్ర చదువుతుంటే వాడు ఒక క్రూరుడుగా కనబడుతుంటాడు. ఆ రోజు వాడు కూడా క్రైస్తవులైన వారిని ఎంత దారుణంగా చంపించేశాడు అని చరిత్ర చదువుతున్నప్పుడు, మైనాన్ని బాగా ఉడికించేసి ఆ వేడి కాలుతున్న ఆ మైనాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ శరీరాల మీద పూసి, అప్పటికే చర్మం అంతా కాలిపోయి ఉంటుంది, అలాంటి వారిని తీసుకొని వెళ్ళి వీధుల్లో స్తంభాలు కట్టేసి వాళ్ళని కాల్చి వేస్తూ వాళ్ళకు నిప్పంటించేస్తే, వాళ్ళు రాత్రిపూట వాళ్ళు కాలిపోతున్నప్పుడు, వాళ్ళ శవాలు కాలిపోతున్నప్పుడు వాడు ఆ వీధులు గుండా గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడట, అటు ఇటు తిరిగేవాడట గుర్రం పైన. ఆ వెలుగులో అదేం ఆనందం అంటే, రాక్షస ఆనందం అంటారు చూసారా, అలాంటి రాక్షసుడు వాడు కూడా. మొదటి శతాబ్దం క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకు కనిపించేదంత ఇది రక్త చరిత్ర, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు. ఒక విధంగా ఆలోచిస్తే ఆ రోజు వారు అనుభవించిన, వారు పడిన బాధల ముందు, కష్టాల ముందు ఈరోజు మనకు వచ్చేవి చాలా చిన్నవండి. నిజంగా ఈరోజు నాకు అనిపించేది, నా వ్యక్తిగత నాకు ఏమనిపిస్తుంటుందంటే, ఈరోజు యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, వస్తున్న సమస్యలు, ఇవన్నీ చూస్తుంటే కొన్ని సందర్భాలలో బలహీన పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అయ్యో ఏంటి ఇలా జరుగుతుందని. కానీ ఎన్నొచ్చినా వాటన్నిటినీ లెక్క చేయకుండా తను నిలబడి ఈరోజు మనలందరినీ నిలబెట్టిన జయశాలి మన ఆత్మీయ తండ్రికి హ్యాట్సప్ అండి. నిజంగా హ్యాట్సప్. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, నిజంగా బాగా ధైర్యవంతులను చూసినప్పుడు ఒక మాట అంటుంటాం, ఎన్ని గుండెలండి ఆయనకు అని. నిజంగా జయశాలి గారిని, డాడీని చూస్తున్నప్పుడు ఒక అనిపిస్తుంటుందండి. బాధల్లో, కష్టాల్లో ఇన్ని జరిగినా పౌరుషం, రోషం, ధైర్యం ఇవేమైనా తగ్గాయంటే ఇవి ఏవీ తగ్గలేదు. ఎందుకంటే సింహం తన స్వభావాన్ని కోల్పోదు, అంతే కదండి. అది పిల్ల సింహం అయినా, వయసులో ఉన్నదైనా, ముసలదైనా, అది సింహమే. అది ఆ సింహాన్ని చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ సింహ బొమ్మ కంటే ఈ ఫేస్ చాలా కలగా ఉంది. ఎందుకంటే దానికి ఎక్స్ప్రెషన్స్ లేవు, దానికి కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. చూడండి, ఈ కాలంలో నిజంగా మనమంతా పుట్టడం, మనమంతా ఉండటం, మనమంతా రావటం. ఎందుకంటేనండి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. బైబిల్లో కూడా ఒక చరిత్రలో జరిగిన మన భక్తుల చరిత్ర, నువ్వు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చరిత్ర మనకు అవసరం అంటే, చరిత్ర మనకు చాలా అవసరం. ఎందుకు అవసరం చరిత్ర అన్నప్పుడు, ఒక మాట పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు ఇశ్రాయేలీల విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా పౌలు గారు మాట్లాడుతూ 11కు వచ్చేటప్పటికి ఈ సంగతులు అని చెప్పాడు ఆయన. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు
బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. అంటే ఎవడు మనంతా క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం కదండి, మనకు మరి ఈ క్రొత్త నిబంధన వేరు చేసి ఇది ఒకటి మనకి ఇస్తే సరిపోతుంది కదా, మిగతా 39 పుస్తకాలు పాత నిబంధన మనకెందుకండి? ఎవడు మనంతా క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం కదండి, మనకు మరి ఈ క్రొత్త నిబంధన వేరు చేసి ఇది ఒకటి మనకి ఇస్తే సరిపోతుంది కదా, మిగతా 39 పుస్తకాలు పాత నిబంధన మనకెందుకండి అని ఒకవేళ అనుకుంటే, అలాంటి వారి కోసం చెబుతున్న మాట అండి పౌలు గారు. ఏంటంటే వారికి సంభవించాయి, అవి ఎందుకు మీకిచ్చామంటే వాటి చదువుకుంటున్న మీకు ఏం కలగాలి? బుద్ధి. యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. అంటే చరిత్రను బట్టి ఏం చేసుకోవాలంటే మన జీవితాలను సరిచేసుకోవాలి. అంతే కదండి. చరిత్ర అనేది వర్తమానాన్ని, చరిత్ర అనేది భవిష్యత్తును నిర్దేశిస్తుంది. నిన్న ఏం జరిగిందో మనకు ఈరోజు జ్ఞాపకం ఉంటే నిన్న జరిగిన పొరపాటు ఈరోజు చేయకుండా ఉంటాం. నిన్న ఒకవేళ మంచి మనకు జరుగుంటే ఈరోజు కూడా ఆ మంచిని చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుకుంటాం అనుకుంటాం. నిన్న జరిగింది నాకు అవసరం లేదనుకుంటే ఎలా అవుతుంది? అలానే గత సంవత్సరం ఏం చేశాం, గత సంవత్సరం ఏం జరిగింది, కనుక ఈ సంవత్సరం గత సంవత్సరం జరిగిన లోటుపాట్లు ఏంటి, అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరంలో అవి జరగకుండా ఉండటం కోసమే మనకి చరిత్ర. అలానే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. అంటే పాత నిబంధన చరిత్రను మనం చదువుతున్నప్పుడల్లా మనకి ఏంటి? జ్ఞానోదయం కావాలి. ఏమండి? మనకు బుద్ధి కలగాలి. అవ చేసిన తప్పేంటి? ఏమండి ఆ రోజు ఏమండి ఆదాము చేసిన తప్పేంటి? అలానే ఒకప్పుడు ఏశావు తప్పు చేశాడు, అలానే ఒకప్పుడు ఒక గెహజీ తప్పు చేశాడు. ఏమండి వీళ్ళంతా కూడా చాలా సులువుగా పాపంలో పడిపోయారు, చాలా సులువుగా. పాపాన్ని గురించి ఒక మాట ఏంటంటే, పాపం అంటే చూడటానికి చాలా అందంగా కనబడుతుంది, చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత నీకు ఆవేదనను మిగిలిస్తుంది. చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, రా రా అంటుంది, ఆ తర్వాత చేస్తున్నప్పుడు చాలా ఆనందం, ఆ తర్వాత నీకు మిగిలేది కన్నీటి చుక్కలు. పండు చూసింది, రమ్యంగా కనిపించింది, తింటే దీన్నే తినాలనుకుంది, ఇంకేది వద్దనుకుంది, తిన్నది, తిన్నంతసేపు అనుభవించింది రుచిని, కానీ తిన్న తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. అలానే ఏశావు ఎర్రగా కనిపించింది, తినాలనుకున్నాడు, ఎందుకంటే ఎర్రగా కనిపించింది కదండి, అది ఎరుపు రంగులో కనపడుతుంది, మంచి రంగు, తినాలి, తిన్నాడు, తిన్నంత వరకు ఆనందపడ్డాడు, కానీ ఆ తర్వాత కన్నీళ్లు కార్చాడని మనం చదువుకుంటాం. అలానే ఒక గెహజీ జీవితం కూడా మనం చదువుకున్నప్పుడు వాడు కూడా నయమాను తీసుకొచ్చినవి, ఎలీషా గారు వద్దన్నవి, అవి చూశాడు, చూడగానే ఆశ పుట్టింది, చాలా బాగున్నాయి, అసలు మా గురువుగారు ఎందుకు వద్దనుకుంటున్నారు ఏంటో, ఆయనకు వద్దకపోతే నాకు ఇవ్వచ్చు కదా, ఇక నేను ఉన్నాను కదా తీసుకునేవాడిని. బొత్తిగా ఆయన అనుభవింపనివ్వడు, ఆయన తీసుకోడు, నాకు ఇవ్వడు, ఆయన వదులుకుంటాడు, నేను వదులుకుంటానా? ఇది గెహజీ లోపల ఫీలింగ్స్ అండి. ఏమంటే బయలుదేరాడు, మొత్తానికే తెచ్చుకున్నాడు, చూసినప్పుడు ఆనందం వేసింది వాటిని, ఏమంటే వాటిని తెచ్చుకుంటున్నప్పుడు ఇంట్లో పెట్టినప్పుడు చాలా ఆనందం వేసింది, కానీ ఆ తర్వాత శాశ్వత కాలం గెహజీకి మిగిలింది ఏంటి చెప్పండి? ఇది ఏంటంటే చరిత్ర. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చారిత్రాత్మకమైన సంగతి మనందరికీ పాత నిబంధనలో అబ్రహాం నిజంగా లెజెండ్, ఆయన హీరో. ఎందుకంటే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు, చాలా అర్హతలు ఆయనకున్నాయండి. ఎంత గొప్పవాడు అబ్రహాము అని మనం ఆలోచిస్తే అసలు దేవుడే స్వయంగా అబ్రహాము గురించి మాట్లాడిన ఒక మాట ఏంటంటే, అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. అబ్రహామును చూడగానే దేవుడు మదిలో పుట్టిన ఆలోచన ఏంటో తెలుసా? నాకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, అది అబ్రహాముతోనే చేయాలనిపించింది. అంటే అబ్రహామును చూడగానే దేవుడికి స్నేహం చేయాలనిపించింది అంటేనండి, అబ్రహాము క్యారెక్టర్ ఏంటో అక్కడ మీకు అర్థం అవ్వాలి. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడు. ఇంకోటి ఏంటంటే అబ్రహాముకు దేవుడంటే పిచ్చి, అబ్రహాముకు దేవుడంటే ప్రాణం. ఎంత ప్రాణమో చెప్పమంటారా?
తన కుమారుని సైతం అడిగిన వెంటనే ఇవ్వటానికి సిద్ధపడ్డాడంటే, ఏమంటే అబ్రహాముకు దేవుడంటే ఎంత ప్రాణం అండి. అమ్మ బైబిల్ క్లాస్ పంపించమంటేనే పంపించలేం, ఒక గంట పిల్లలను మనం వదిలిపెట్టి ఉండలేమండి అంటుంటారు. ఏమంటే ఇది మన ప్రేమ అండి. ఇది ప్రేమ కాదండి, అది ప్రేమ కాదు. దేవుడు అడిగిన వెంటనే పలివ్వటానికి సిద్ధపడి వెళ్ళిపోయాడు. కత్తి పైకెత్తేంత వరకు దేవుడు చూశాడు, నిజంగా నెగ్గాడు. అది అబ్రహాం చరిత్ర. ఏమండి ఇక అబ్రహాం అనగానే మనకు మరొక వ్యక్తి మనకు జ్ఞాపకం వస్తుంటాడు, లోతు. ఆయన సైడ్ హీరో. ఏమండి ఇక్కడ మెయిన్ హీరో ఎవరన్నప్పుడు అబ్రహాం. లోతు సంగతి ఏంటంటే ఆయన సైడ్ క్యారెక్టర్ అండి, సైడ్ హీరో. ఆయన మెయిన్ రోల్ కాదు అయింది. అందుకే ఎక్కువగా మనకు బైబిల్లో ప్రస్తావించింది కానీ చెప్పింది కానీ అబ్రహాము చరిత్రను దేవుడు రాయించాడు. అబ్రహాము గురించి ఎక్కువగా మాట్లాడాడు. లోతుతో దేవుడు మాట్లాడింది కూడా చాలా తక్కువ అండి. అసలు ఎవరు ఈ లోతు, ఎవరు ఈ లోతుకు అబ్రహాముకు మధ్య రిలేషన్ ఏంటి, అసలు ఏంటి చరిత్ర, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి, అది ఇప్పుడు మనకెందుకు అని ఒకరు మీరు అనుకుంటే, వీరిద్దరి జీవితాల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక చారిత్రాత్మకమైన సత్యం ఒకటి ఉంది. అదేంటో కొన్ని మాటల్లో చెప్పి ముగించేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి త్వరగా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, దేవుడు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారన్నది చాలా ముఖ్యం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాం సింగిల్. నీవు అంటే ఇక్కడ దేవుడు పిలిచింది ఎవరిని, దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని అన్నప్పుడు అబ్రహామును అన్న నిజం మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఏమిటి అబ్రహాము బ్యాక్గ్రౌండ్, ఆయన హిస్టరీలోకి వెళ్ళామనుకోండి, శాస్త్రాల్లో అధిగమించిన బైబిల్లో కమ్మ ఉన్నాయి. ఏమంటే 1999లో కమ్మ వచ్చినప్పుడు ఆ టైటిల్ చూసి నేను వెళ్ళాను సభలకు. మొట్టమొదటిగా ఇదేంటి సకల శాస్త్రాలను అధిగమించిన బైబిలా? ఆ టైపులు ఎప్పుడు చూడలేదు. అంతకుముందు సువార్త సభలకు వెళ్ళాను, స్వస్థ సభలకు వెళ్ళాను, శాంతి మహోత్సవాలకు వెళ్ళాను, ప్రార్థన పండుగలకు వెళ్ళాను. ఇదేంటి వెరైటీగా సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని? ఏమంటే బైబిల్ ఎంత గొప్పదో చెప్పటానికి ఆ ఒక్క మాట చాలదండి. శాస్త్రమా నీకున్న సామర్థ్యం ఎంత అని ప్రశ్నించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అని. ఏమండి సైన్స్, ఈరోజు నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో, ఏ సైన్స్ నమ్ముతున్నావో, ఏ సైంటిస్ట్ నమ్ముతున్నావో, అది నా బైబిల్ ముందు చేతులు జోడించింది రా అన్నవాడు ప్రపంచంలో ఎవరు చెప్పండి? ఒక్క జయశాలి గారు తప్ప. ఏమంటే బైబిల్ గొప్ప చేస్తున్నారండి వారు, బైబిల్ గొప్ప చేస్తున్నారు. ఏంటోనండి భరించలేకపోతున్నారు. పోనీ బయట వాళ్ళంటే భరించలేక ఏవో వాగారంటే వదిలేద్దాం. ఏటిక నేర్చుకున్న వాళ్ళు కూడా ఏంటండి ఇంత దారుణంగా మాట్లాడటం, ప్రవర్తించటం? ఈరోజు నేను క్రైస్తవుడనని నువ్వు ధైర్యంగా నిలబడి చెప్పుకుంటున్నావంటే ఎవరిచ్చారు నీకు ఆ ధైర్యం? ఈరోజు నువ్వంటూ ఒక బోధకుడుగా సమాజంలో చలామణి అవుతున్నావంటే ఎవరిని బట్టి? నీకు నీవుగా ఒక్కసారి పరిశీలన చేసుకుంటే నీకు అర్థం అవ్వదా? ఏంటండి మరి ఇంత దారుణం అండి, మరి ఇంత భయంకరంగా మారిపోతారా? అందుకే అన్నారండి సహవాసము అని. అది చాలా అవసరం, అది చాలా ప్రాముఖ్యం. అది లేకపోతేనేనండి ఇలాంటి మాటలు, అది లేకపోతేనండి ఇన్ని సమస్యలు. ఏమండి కలిసి లేకపోతే, సహవాసంలో లేకపోతే, విడిచిపెట్టి వెళ్ళిపోతే, వదులుకొని వెళ్ళిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నదే ఇప్పుడు ఇక్కడ మీరు వినబోయేది, మీరు తెలుసుకోబోయేది. అబ్రహాం లోతు జీవితంలో ఏమండి మొత్తానికి అక్కడ ఉండగానే దేవుడు పిలిచాడు, బయలుదేరారు, హారానికి వచ్చారు, కొంతకాలం ఉన్నారు. ఏమండి తండ్రి కూడా, తెరహు కూడా చనిపోయాడు. లోతుకు ముందే తండ్రి చనిపోయాడు, హారాను అతను ముందే చనిపోయాడు. అప్పుడు అబ్రహాం బయలుదేరాడు. అప్పుడు లోతు వచ్చాడు. నాన్న, తండ్రి లాంటి వారు కదా మీరు కూడా, నాకు ఎలాగో తండ్రి లేడు కదా, నేను ఒంటరిగా ఏం చేస్తాను, నేను మీతో వస్తాను అన్నందుకు
ఏమంటే లోతు యొక్క క్యారెక్టర్ అనేది ఇక్కడ మనకు ప్రారంభమైనట్టుగా మనం చూస్తుంటాం. అంతేకాని లోతుకే ఉంది అక్కడ పిలుపు. దేవుడు ఎంచుకుంది, దేవుడు ఏర్పాటు చేసుకుంది, దేవుడు నిలబెట్టింది అబ్రహామును. అబ్రహాముతో వచ్చాడు గనక ఎవరికి అక్కడ పాత్ర ఇచ్చాడు? దేవుడు అక్కడ లోతుకి ఇచ్చాడు. అదే కదండి మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం జరిగిందని మనం చూస్తుంటే మొత్తానికి కనానుకు వచ్చారు. కనాన్లో కొంతకాలం ఉన్నారు అబ్రహాము, లోతు ఫ్యామిలీ. కనాన్లో కరువు వచ్చేసింది, మరలా ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి మరలా ఎక్కడికి వచ్చేసారంటే 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. అంటే 13వ అధ్యాయంలో ఏమన్నా ఐగుప్తు నుంచి మరలా అబ్రహాము తన కలిగిన సమస్తమును 13లో తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను, అనగా దక్షిణ పాలస్తీనా, అలా పాలస్తీనాకు వచ్చేసాడండి. అంటే మొత్తానికి కలిసి ఉన్నారు అప్పటి వరకు, బాగుంది, ఏమండి, హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే కొంతకాలం గడిచిపోయింది పాలస్తీనాలో వాళ్ళు ఏమండి గడిచిన రోజులు. ఆ తర్వాత 5వ వచనంలో ఏమంటే 4 తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు చేరును, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు, ఏమండి, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. స్టార్ట్ అది కింది నుంచి స్టార్ట్ అయిందండి. కాబట్టి కింది నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరికటండి? అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. ఇక గొడవ పడ్డారు వాళ్ళు, కాపరులు అనే సంగతి అబ్రహాం గారు తెలిసిపోయింది. పెద్దవాడు కదండి, మరి తండ్రి కదా. అప్పుడు లోతును పిలిచాడండి. లోతును పిలిచి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో అబ్రహాము. మీరు అక్కడ 8వ వచనం మీరు చూస్తుంటే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము కదా ఆయన, మనం బంధువులము కదా, మన బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. కనుక ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఏమండి, ఇక్కడ నన్ను విడిచి వేరుగా ఉండుము అన్నాడు అబ్రహాము గారు. అప్పుడు ఆప్షన్ కూడానండి అబ్రహాము గారు ఇస్తున్నారు. ఏంటంటే, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను, ఒకవేళ నువ్వే కుడి తట్టుకు వెళ్ళిపోతే నేనే ఎడమ తట్టుకు వెళతాను అనే లోతుతో చెప్పాడు. అంతవరకు బాగుందండి. కానీ నిజంగా అబ్రహాము గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు లోతు ఏమనాలి, ఏమంటే బాగుండేది? ఈ పశువుల కోసం, ఈ కాపరుల కోసం మనం విడిపోవటమా? ఈ పశువుల కోసమా? ఈ ఆస్తి కోసమా? ఈ సంపద కోసమా? ఈ కాపరుల కోసమా? లేదు, వెళ్ళే ప్రసక్తే లేదు అనాలండి లోతు. అని ఏం చేశారు చూసారా? చెప్పగా లోతు తన కన్నులెత్తి, ఏంటి అప్పుడే అన్నాడో లేదో, అంటే అన్నాడో లేదో వెంటనే చూస్తున్నాడు ప్లేసు. ఎవడు చూస్తున్నాడు అంటే అప్పటికే తన మనసులో ఏముందో మీరు ఆలోచించండి. ఏమండి, భార్య మాటికి వచ్చేసి ఏమంటే పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఊరుకో వద్దు అన్నాడు అనుకోండి, ఇంకా అలా విసిగించేసుకున్నా వెళ్ళిపో అన్నారు అనేసరికి నిమిషంలో సూట్ కేసుతో బయటకు వచ్చేసింది. అయ్యో బాబోయ్, అప్పుడు అర్థమైంది మనకు ఏంటంటే ఇది ముందే సర్దేసుకొని ఏమంటే లోపల పెట్టేసుకొని నాటకాలు అన్నమాట ఇవన్నీ. మీరు ఎప్పుడంటారా అని చూశానండి ఈ మాట. ఏంటండి ఇది? ఏమంటే అబ్రహాం మాట అన్నాడో లేదో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. చూడగా ఏది కనిపించిందట అందంగా అంటే సొదొమానే కనబడిందట మరలాయి గారికి. స్టార్ట్ అయిపోయిందండి. ఇక ఏమంటే స్టార్ట్ అయిపోయింది లోతు గారికి. కౌంట్ డౌన్ అంటారు కదండి, స్టార్ట్ అయిపోయింది. ఏమంటే నీతిమంతుడు కావచ్చు, కాదంటం లేదు. ఎందుకంటే లోతు నీతిమంతుడు అని రాయబడి ఉంది కదా, తన మనసును దినదినము నొప్పించుకున్నాడని కూడా రాయబడి ఉంది కదా. ఏమంటే ఒక పెద్ద దిక్కుగా, ఒక పెద్దవాడుగా, పిలిచినవాడు, వెంట పెట్టుకున్నవాడు, తిప్పుకున్నవాడు, దగ్గర పెట్టుకున్నవాడు. ఏమండి అబ్రహాము వెళ్ళిపోతావా విడిచిపెట్టేసి? పోనీ వెళ్ళావు. ఒక
ఒక మంచి ప్లేస్ చూసుకోవచ్చు కదా. పోనీ సొదొమకే వెళ్ళాడండి. ఏమంటే తెలియదండి, సొదొమ గురించి తెలియదండి అనుకుందాం. సొదొమకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితులు అర్థం కాలేదా? అది రెడ్ లైట్ ఏరియా అని. అంతే కదండి. సొదొమకి వెళ్ళాడండి, వెళ్ళిన తర్వాత పరిస్థితులు బాగోలేవు. అప్పుడు ఏం చేయాలి? వెంటనే మళ్ళీ జంప్ అయిపోవాలి, మళ్ళీ వచ్చేసేయాలి అబ్రహాం గారి దగ్గరకు, తండ్రి దగ్గరకు. వచ్చాడా అంటే ఒక అడుగు ముందుకు పడితే మళ్ళీ వెనక్కి పడదనమాట. అయితే అందుకే లోకంలో చెప్తుంటారండి, ఒక తప్పు చేసినప్పుడట ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందట? 100. ఏమండి? అలా అని వెళ్ళాడు, ఉన్నాడు, చూశాడు, పరిస్థితులు బాగోలేవు. తిరిగి వస్తే ఏమైనా వద్దంటాడా అబ్రహాము? మీరు చెప్పండి. తిరిగి వస్తే అబ్రహాము ఎందుకు వచ్చావంటాడా? అలాంటి క్యారెక్టర్ ఏమి కాదండి అబ్రహాము గారిది. అసలు పాలస్తీనా దేశం అంతా దేవుడు తనకే ఇస్తే గుడారం వేసుకుని అందులో ఉండాలనుకున్న వాడికి ఈ ఆస్తి ఏంటండి? అదొక లెక్క అండి అబ్రహాము గారికి? మీరు చెప్పండి. ఆయనకు ఆస్తి కావాలి అబ్రహాముకు? నాకు ఈ దేశం ఎందుకు నాయనా, నువ్వున్న దేశం కావాలని దానికోసం ఎదురు చూస్తుంటే ఇటు దీనికోసం వెళ్ళిపోతావా? పోనీ వెళ్ళావు, అక్కడ చూసావు, బాగోలేదు, వచ్చేయచ్చు కదా. రాలేదు, సెటిల్ అయిపోయాడు. కొంతకాలం గడిచిపోయిందండి. ఈలోపు జరిగిన మరొక బ్యాడ్ సంఘటన, మరొక దుర్ఘటన జరిగిందండి. అదేంటంటే ఈ సొదొమ గొమొర్రా ఏంటంటేనండి, మంచి సారవంతమైనటువంటి ప్రాంతాలు కనుకనండి, మంచి పంట, అందుకే కదండి కళ్ళు నెత్తికెక్కిపోయాయి కదండి వాళ్ళకు. పిచ్చి డబ్బండి. యోర్దాను నది పారివాహక ప్రాంతం అంటే సారవంతమైన భూభాగం. మంచి పంట పండుతుంది, కడుపు నిండుతుంది. ఇంక దేవుడితో పనే ఉంది? దేవుడితో పనే ఉంది చెప్పండి వాళ్ళకు. ఎందుకంటే విచ్చలివిడి జీవితానికి అలవాటు పడ్డారు. అప్పుడప్పుడు చూడండి, పిల్లలకు కష్టం అనేది తెలియకుండా పెంచితేనండి భవిష్యత్తులో చాలా బాధపడుతుంటారు తల్లిదండ్రులు. కొంతమంది తల్లిదండ్రులు వానికి కష్టం అంటే ఏంటో తెలియాలండి, వాడికి బాధ అంటే ఏంటో వాడికి తెలియాలండి. అలా అని వాడి మీద పగ, వాడి మీద ఏమైనా ద్వేషమా? ఏమీ లేదు. ఆ సమయానికి వాడు ఒకవేళ అలా ఫీల్ అయినా ఒకరోజు అర్థం చేసుకుంటాడు, నా తండ్రి నన్ను ప్రేమతో శిక్షించాడు అని. అంతే కదండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. దేవుడు తను ప్రేమించే వారిని శిక్షించును. చూస్తే పరిస్థితి బాగోలేదు, వచ్చేయాలి, కానీ అలానే ఉండిపోయాడు. ఈలోపు ఏం చేశారంటే చుట్టూ ఉన్నటువంటి పట్టణాల రాజులు వీళ్ళంతా సొదొమ గొమొర్రా మీదకి దండెత్తారు. దండెత్తి మొత్తాన్ని సొదొమ గొమొర్రా ఈ 2 పట్టణాల రాజులను వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళను గెలిచేసి ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి సమస్తాన్ని కూడా సంపదనంతా దోచేసుకొని ఆఖరికి లోతు కుటుంబం మీద కూడా పడ్డారు. లోతును, భార్యను, పిల్లలను, వాళ్ళ కలిగిన సమస్తాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారండి వాళ్ళు, మిగతా పక్కన ఉన్నటువంటి రాజులు. దెబ్బ అయిపోయిందంటే లోతుకు అయింది. అప్పుడు ఈ విషయం లోతు పని వాళ్ళలో ఒకడు మరలా వెళ్ళిపోయి మరలా అబ్రహాము గారికి చెప్పాడు. మరలా ఆయన రంగంలోకి దిగాలి ఇప్పుడు. ఆయనే వచ్చాడు. వచ్చిన అబ్రహాము తన ఇంట్లో ఉన్న 318 మంది సుమారుగా వారందరిని వెంట పెట్టుకొని ఎవరైతే లోతును చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారో సొదొమ గొమొర్రా ప్రజలను, ఆస్తిని, వారిని తరిమి 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 వాళ్ళని కొట్టి వారి చేతిలో నుంచి వీరిని విడిపించి మళ్ళా వెనక్కి తీసుకొని వచ్చేస్తుంటాడు. ఆ సమయంలో సొదొమ రాజు ఒక మాట అంటాడండి, అబ్రహాము గారు, నిజంగా మీరు ఎలా చేయగలిగారండి? మేము చేయలేంది. నిజంగా మీకు చాలా మీకు ధన్యవాదాలు. అయితే మీరు నిజంగా మా పట్టణాలను విడిపించారు, మా ప్రజలను విడిపించారు. ప్రజలను మాకు ఇచ్చేసి ఆ సంపద మీరే ఉంచేసుకోండి, మీరు తీసేసుకోండి అన్నప్పుడు అప్పుడు అబ్రహాము గారు ఒక మాట అంటారండి. నిజంగా ఆ మాట ఆయన గనక అన్నాడండి, ఏమన్నాడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చే డబ్బు ఈరోజు నువ్వు ఇస్తావు, రేపు 100 సార్లు చెప్పుకుంటావు నేనిచ్చానని. లోకమంతా ఏమనుకుంటుందో తెలుసా? నువ్వు ఇచ్చిన దాంతోనే అబ్రహాము గొప్పవాడు అయిపోయాడు, నా దేవుడు మరుగున పడిపోతాడు రా. కనుక నువ్విచ్చేది ఆఫ్టర్ ఆల్ తీసుకెళ్ళిపో, నాకు అవసరం లేదు. ఇది అబ్రహాముకున్న నీతి అండి, అబ్రహాముకున్న నీతిది. వద్దు అక్కడితో లోతు గారికి అప్పటికైనా జ్ఞానోదయం అయ్యి
ఇంత జరిగిందా నేను ఒంటరిగా ఉండటం వలన, కనుక తండ్రి నీతో వచ్చేస్తాను అని అక్కడి నుంచి లోతు నిజంగా అబ్రహాముతో పాటు మరలా తిరిగి వెళ్ళుంటే చాలా బాగుండేదండి. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. మరలా సొదొమకు వచ్చాడు, మరలా అక్కడే గుడారం వేసుకున్నాడు, మరలా అక్కడే కాపురం పెట్టాడు. ఈ లోపు సొదొమ గొమొర్రాల కూర్చున్న మొర వెళ్ళిపోయిందండి. పాపం పండిపోయిందండి. వాళ్ళు పాపం పండితే ఇంకా దేవుడు దిగుతాడు కదా, తెలుసు కదండి. పాపం పండితే ఆయన దిగుతాడు. ఆయన దిగితే వీళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. వారు అంతం వచ్చేసింది. ఇంకో విషయం చెప్పంటారా, అసలు ఈ సొదొమ గొమొర్రాల నాశనానికి సంబంధించిన ఈ విషయం సొదొమలో ఉన్న లోతు చెప్పకుండా ఎక్కడో ఉన్న అబ్రహాముకి ఎందుకని చెప్తున్నాడు దేవుడు? మీకు అర్థమైంది కదండి. అసలు సొదొమలో ఉన్నది ఎవరు? లోతు ఫ్యామిలీ. సొదొమలో ఉన్న లోతు ఫ్యామిలీకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దేవుడు ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి అబ్రహాముకి ఎందుకు చెప్తున్నాడు? లోతు కాదండి, అబ్రహామును బట్టి లోతు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నాయన అబ్రహాము, మరి సొదొమ గొమొర్రాల పరిస్థితి ఏమో బాగోలేదు, తీసేద్దాం అనుకుంటున్నాను మొత్తాన్ని అనగానే, అమ్మో, ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడు కదండి. నీతిమంతుడు ఏం చేస్తారో తెలుసు కదండి, జ్ఞాని కదండి ఆయన. జ్ఞాని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడండి, ఏమంటే రాజు క్రోధము మరణదూత అయితే జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే తన క్రోధమును చల్లారుస్తాడు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని చల్లారుస్తాడు. అబ్రహాము జ్ఞాని, నీతిమంతుడు. దేవుడు కోపం వచ్చింది, అర్థమైపోయింది విషయం. ఆయన అనుకున్నాడంటే ఇంకెవరి మాట వినడు, తెలిసిపోయింది. ఆయన మాట వినాలంటే జ్ఞాని నీతిమంతుడు చెబితేనే వింటాడు. అందుకే ఒక మాట అంటాడని దేవుడు, ఆ మాట నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నేను చేయబోవు కార్యమును అబ్రహాముది. ఫ్రెండ్షిప్కు భాషను చెప్పిందండి బైబిల్. స్నేహం అంటే ఎలా ఉండాలో చెప్పిందండి బైబిల్. స్నేహం అంటే ఇదేరా సినిమా తీసిన డైరెక్టర్ బైబిల్ చదువుని ఇంకా బాగా హిట్ అయ్యేది. ఏమంటే ఎంత చక్కగా ఉందంటే, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా? లేదు, చెబుతాను. అబ్రహాం అన్నాడు, తండ్రి చెప్పండి, సొదొమ గొమొర్రాను ఏం చేస్తారు? తీసేస్తారు. ఆలోచించాడు. ఇప్పుడు దేవుడు ఆయన కోపంతో ఉన్నాడు. ఆయన కోపం చల్లారాలంటే ఒక పని చేయాలి. ఏంటంటే నీతిమంతుల గురించి మాట్లాడితే సైలెంట్ అయిపోతాడు ఆయన. ఫ్రెండ్స్ కదా, తెలుసు కదా, బలహీనతలు తెలుసు కదండి. దేవుడు బలహీనత ఏంటంటే నీతిమంతులు, పరిశుద్ధులు. కనుక ఇప్పుడు ఆయన కోపం చల్లారాలి, ఆయన సైలెంట్ అయిపోవాలంటే నీతిమంతుల గురించి మాట్లాడితే సైలెంట్ అయిపోతాడు. కానీ దుష్టుల గురించి ఎత్తామనుకో ఇంకా వేడెక్కిపోతాడు. అందుకే నాయన, ఓకే, మంచిది. అయితే ఈ 2 పట్టణాలలో 50 మంది నీతిమంతులే ఒకవేళ ఉంటే కాపాడతావా? ఆ తర్వాత 35, ఆ తర్వాత 30, ఆ తర్వాత 20, ఆఖరికి దేవుడు 10కి తీసుకొచ్చేసాడండి. ఎవరి మాట వింటాడు చెప్పండి? అబ్రహాము గనక విన్నాడు, కానీ వేరే వాళ్ళ మాట వింటాడండి ఆయన? ఏమండి, అప్పుడప్పుడు నేను అస్సలు తగ్గనంటాను, దేవుడు తగ్గుతున్నాడండి అక్కడ. ఆఫ్టర్ ఆల్ నువ్వు అనగా ఏమాత్రం నేను తగ్గనండి. ఏమండి, వాళ్ళు చెప్పారు కదా, క్షమాపణ చెప్పారు, కలవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. లేదు, వాళ్ళ ముందు రావాలండి, వాడే చెప్పాలండి నాకు ముందు. నేను తగ్గవా? నువ్వు తగ్గకపోతే దేవుడు తగ్గిస్తే నువ్వు కనబడవు. దేవుడు దాకా వెళ్ళకూడదు. ఏమండి, దేవుడు 50 నుంచి 10కి వచ్చేసాడు. అబ్రహాం, ఇప్పటికే నేను చాలా అవకాశం ఇచ్చాను, ఆయన ఈ 10కి ఫిక్స్ అయిపోదాం. పంపించాడు దేవదూతలను. అప్పుడు వెళ్ళారండి దేవదూతలు లోతు గారింటికి. అది అసలు విషయం. అది దీని వెనకాల ఎంత జరిగిందో చూడండి చరిత్ర. ఇదంతా ఎవరితో జరిగిన డిస్కషన్? ఇదంతా లోతుతో జరిగిన డిస్కషన్ కాదు, ఇదంతా అబ్రహాము గారితో జరిగింది. ఇప్పుడు లోతు ఇంటికి వచ్చారు దూతలు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఏమండి, 14, 15, 16, 17 ఇక్కడ ఎక్కడ కూడా అంత అబ్రహాము గారికి వచ్చిన ప్రస్తావనేనండి. 19కి వచ్చిన తర్వాత మళ్ళీ లోతు గారు మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇక్కడ. 19లో ఆ సాయంకాలమున 5 దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ ఎవడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండను. 4వ వచనంలో వారు పడుకోని ముందు ఆ పట్టణస్తులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కు నుండి కూడి వచ్చేసారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, వారు కొత్త వ్యక్తులు లోతు గారింటికి చుట్టుముట్టేశారు అని. లోతు గారింటికి కొత్త వ్యక్తులు వచ్చారంటప్పటికీ ఏమండి, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, ముసలాళ్ళ వరకు వచ్చేసారట. ఎందుకు వచ్చేసారంటే వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళని అనుభవిద్దామని. ఇక వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే కనబడుతున్నారు. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అంటే ఏమండి, ఎంత భయంకరులు, ఎంత క్రూరులు ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు మీకు అర్థం అవ్వాలి. కామంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు. అసలు మంచివాడనేవాడు లేడా? ఎవడూ లేడు అక్కడ. ఇక లాభం లేదు.
ఏమండి, వీళ్ళు లోతు ఇంటికి వచ్చేసి చుట్టుముట్టేసి ఎంత గొడవ చేస్తున్నారో చూడండి. 6వ వచనం చదువుకుందాం, చాలా బాగుంటుంది. 6వ వచనంలో, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, వాళ్ళు నీకు అన్నలా, వాళ్ళు నీకు అన్నలా, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, మీకు అవసరమైతే చెప్పండి, వాళ్ళని పంపిస్తాను. పురుషుని కూడని కన్యలు నాకు 2 ఉన్నారు, మీకు అవసరం, మీరు ఎలాగో వచ్చారు, మీకు అవసరమైతే చెప్పండి, వాళ్ళని పంపుతాను. ఏంటండి లోతు గారికి ఆ పరిస్థితి? ఎందుకండి ఆ పరిస్థితి పట్టింది లోతు గారికి? మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా, ఒక పెద్ద వ్యక్తిగా, దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తిగా, మంచి ఏంటో చెడేంటో చెప్పేవాడుగా, సరిదిద్దేవాడుగా, సరిచేసేవాడుగా అక్కడ అబ్రహాము గారు ఉంటే, జరిగిన ఇన్సిడెంట్ని బట్టైనా వచ్చేయచ్చు కదా. ఇప్పుడు వాళ్ళతో ఆయన పెట్టుకుంటున్న మొరేంటో తెలుసా? నాకు 2 కూతుళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ కన్యత్వం అలానే ఉంది, మీరు కావాలంటే తీసుకెళ్ళి అనుభవించేసేయండి. ఏమండి, అంతకు దిగజారిపోయిందండి పరిస్థితి. నెక్స్ట్ ఇంకా వాళ్ళేమంటున్నారు చూడండి, దానికి వాళ్ళే మాట్లాడుతున్నారు, దానికి ఒప్పుకోవట్లేదండి వాళ్ళు. లేదు, మాకు వాళ్ళే కావాలి. చూడండి తర్వాత మాట, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారయ్యా, కనుక వారిని మీరు ఏమి చేయకూడదయ్యా అని చెప్పినప్పుడు వారు, నీవు అవతలకి పో, నోతలకి వెళ్ళిపో. మరియు వారు, వీడు ఎవడో మనలోనికి పరదేశిగా వచ్చాడు, వీడు నాన్ లోకల్, వీడు అసలే అదే కదండి, నాన్ లోకల్ అంటున్నారు వాళ్ళు. వీడు ఎవడో మనలోనికి పరదేశిగా వచ్చి, వీడు ఎవడో, పోయిందా గౌరవం? గౌరవం పోయింది. పిల్లలను ఏమన్నా అప్పగించేస్తానంటున్నాడు. అప్పటికే వాళ్ళు వచ్చేసి ఆస్తిని తీసుకెళ్ళిపోయి అవమానం అక్కడ జరిగిపోయింది. ఏంటి పరిస్థితులన్నీ? ఏమండి, ఏంటి పరిస్థితులు? రాత్రి డాడీ ఒక మాట అన్నారు, పెద్ద చెట్టు కింద ఉంటే నీకు గాలికి గాలి, చల్లదనం చల్లదనం, నీడకు నీడ, అంత బాగుంటుంది. ఏమన్నా అప్పుడప్పుడు అంటుంటారు, ఇంటికి పెద్ద దిక్కండి, ఆయన్ని మేము కోల్పోయామండి. ఏమండి, ఈరోజు క్రైస్తవ్యానికి పెద్ద దిక్కు లాంటి వాడు కాదండి జయశైలి గారు. అన్నవాళ్ళే ఒకప్పుడు ఇప్పుడు కాదంటున్నారంటే పరిస్థితులను బట్టి మారిపోయారు. ఏమంటే ఒక మాట చెప్పనా, పరిస్థితులను బట్టి మారిపోయేవాడు క్రైస్తవుడు కాదు, ఏ పరిస్థితుల్లోనైనా నిలబడగలిగేవాడే క్రైస్తవుడు. ఏ ఎండకు ఆ గొడుగు, ఏ రోటికాడి పాట అక్కడ పాడేవాడు వాడు యథార్థత లేనివాడు. ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది యథార్థత, నమ్మకం, సామర్థ్యం. ఈ 2 ఉంటే అప్పగించిపోదన్నాడు. నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. ఈ 2 ఉన్నవాడికి అప్పగించు, బాగుపడుతుంది. లేదు అంటే చెదలు పడుతుంది క్రైస్తవ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పరిస్థితి అండి. అక్కడ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అవతలకు పో, మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిక తీర్పరగా ఉండ చూచుచున్నాడు కాగా వారి కంటే నీకై ఎక్కువ కీడు చేస్తామని చెప్పి లోతుపై పడిపోయారని, ఇంటి మీద పడిపోయారు. ఏంటి డిస్టర్బెన్స్ అంతా? మొత్తానికి దేవదూతలు తప్పించేశారండి. అక్కడ ఒకటే మాట చెప్పారు, అర్జెంటుగా నీవు, నీ భార్య, నీ కూతుళ్ళను వీళ్ళు అర్జెంటుగా నువ్వు తీసుకొని వెళ్ళిపో, ఈ పట్టణాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపో అంటే, అయ్యో నేను దాటలేని పట్టణం అంటున్నాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అంటే వెళ్ళలేని అంటున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోతావు? దగ్గరగా ఉంది సోయరు, చిన్న ఊరు ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. అయితే ఈ విషయం చెప్పు, నీ కూతుళ్ళు ఉన్నారు కదా, నీ కూతుళ్ళకు వాళ్ళకి పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయాయి కదా, వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పు. అల్లుల దగ్గరికి వెళ్ళండి, అల్లులకు చెప్పాడండి. కానీ వాళ్ళు హేళన చేశారండి. అల్లులకు చెప్పితే హేళన చేశారు. వాళ్ళు వచ్చారా? రాలేదు. మ్యారేజ్ సెటిల్ అయింది, కానీ అల్లుల్ని అక్కడనే వదులుకున్నాడు. మొత్తానికి తను, తన భార్యను, తన 2 కూతుళ్లను వెంట పెట్టుకొని మొత్తానికి సొదొమ దాటేశాడు. సోయరుకు వచ్చాడు. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు పడుతూనే ఉన్నాయి. కేకలు, అరుపులతో సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోతుంది, కాలి బూడిదైపోతుంది. ముందుగానే కండిషన్ పెట్టాడు దేవుడు, ఎవరు మీలో వెనుకకు తిరిగి చూడొద్దు, ఎవరు వెనుకకు తిరిగి చూడొద్దు. అలా వెళ్ళారు. వెళ్ళిన వారిలో తను కట్టుకున్న భార్య
ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారింది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తి పోయిందా? పరువా? ఆఖరికి తన కట్టుకున్న భార్య కూడా ఏమైపోయింది? తన కళ్ళ ముందే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇంకేం మిగిలిందండి తనకు? ఇంకేం మిగిలింది? ఆఖరిగా తన ఇద్దరు కూతుళ్ళు వాళ్ళతో వెళ్ళాడు కొండపైకి. వాళ్ళెలాంటోళ్ళు చూడండి, వాళ్ళెలాంటోళ్ళు చూడండి. ఏమిటి సొదొమలో ఎవరున్నారండి సహవాసం చేయడానికి, మంచి చేయడానికి ఎవరున్నారు చెప్పండి? సహవాసం అవసరం అంటున్నాం కదా, ఎవరున్నారు అక్కడ? ఒడి చేసేవాళ్ళు, చెరిపేసేవాళ్ళు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. పైకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ కూతురు చూసారండి ఎలా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి అక్కడ ఉన్నారు కదండి, 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అయిపోతారట. అలానే అయిపోయారండి ఇద్దరు కూతుర్లు. ఎంత దారుణానికి, ఎంత పాతుకానికి వీళ్ళు ఒడికడుతున్నారో చూస్తుంటేనండి. 7:32లో మాట్లాడుతుందండి, ఒక పెద్దది మాట్లాడుతుంది చూడండి, పెద్దది మాట్లాడుతుందండి 31లో. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోగొట్టుకు లోకములో ఏ పురుషుడు. ఎంత అబద్ధం అండి! ఎవడు లేడా ప్రపంచంలో? ఏమండి, ఎవడు లేడా? కామం కదండి అది. ఎవడు లేడా? నీ తండ్రే ఉన్నాడా? తప్పండి అది. కానీ చూసారా, భయం లేదండి. ఎందుకు భయం లేదు? చెప్పేవాడేడి, వింటారా? ఏమండి, ఏం జరిగింది అన్నది ఇక్కడ మీరు ఆలోచిస్తుంటే, ఏమంటే పెద్ద కూతురు పోయింది, అనుభవించింది తండ్రిని. రెండవ రోజు చిన్న కూతురు పోయింది, అనుభవించింది. ఏమండి, తన కూతుర్ని తనను అలా చేస్తారని ఊహించాడా లోతు గారు? మీరు చెప్పండి. ఎలా ఉన్న లోతు జీవితం ఎలా ముగిసింది విషాదంగా. అబ్రహాముతో ఉన్నప్పటి జీవితం ఏంటి, ఈరోజు లోతు జీవితం ఏంటి చెప్పండి? ఆ రోజుకి ఏమండి, ఇంతటితో అయిపోలేదండి. ఒక విషయం కాబట్టి అంతటితో అయిపోలేదు, అంతటితో అయిపోలేదు. ఇది తర్వాత తరాల కూడా శాపం అలానే ఉండిపోయింది. ఏమండి, పెద్దది అది ముందుగా కుమారుని కన్నదట. పెద్దది కన్నా కుమారునికి ఏమని పేరు పెట్టిందండి? మోయాబు. వాడు మోయాబీయులకు మూల పురుషుడు. ఏమంటే చిన్నది అది కొడుకును కన్నది, వాడికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. వీడు అమ్మోనియులకు మూల పురుషుడు. వీళ్ళెవరు? మహాత్ముల అంటే అమ్మో అసలు కాదండి. ఏమండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఎవరికి తెలుసా? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకు మోయాబీయులకు, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకు అమ్మోనీయులకు మధ్య జరిగిన యుద్ధాలు 1, 2 చెప్పండి. దేవుని విరోధులండి. అక్కడ నుంచి వాళ్ళ చరిత్ర అంతా చూస్తుంటే అంత రక్తపాతం కనబడుతుందండి. ఏమన్నా అసలు ఈ 2 వంశాలు, ఈ 2 వంశావళులు, ఈ 2 తెగలు రావటానికి ఎక్కడ జరిగింది పొరపాటు అన్నప్పుడు లోతు దగ్గరంటే, లోతు ఎక్కడ తప్పటడుగు వేశాడన్నప్పుడు అబ్రహామును విడిచి వెళ్ళిపోవటం కాదని మీరు చెప్పగలరా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ జరిగింది పొరపాటు అన్నప్పుడు లోతు దగ్గరంటే, లోతు ఎక్కడ తప్పటడుగు వేశాడన్నప్పుడు అబ్రహామును విడిచి వెళ్ళిపోవటం కాదని మీరు చెప్పగలరా చెప్పండి? ఇప్పుడు ఇది చరిత్ర చెప్పిన నిజం కాదా? ఆ తర్వాత దేవుని పిల్లలుగా మోయాబీలు, దేవుని పిల్లలకు అమ్మోనీయులకు మధ్య యుద్ధం అండి, వాతావరణం అండి, పగలండి, విరోధం అండి. ఈరోజు మీరంతా మా ఆత్మీయులు. ఈరోజు సోదర సోదరిమరులు మనమంతా. ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించి నేను చెప్పే మాట ఒకటేనండి. ఎందుకు మనం విడిపోవాలి? ఎందుకు మనం వేరుగా ఉండాలి? విడిపోతే సాధించగలమంటే విడిపోయి లోతు ఏం సాధించాడు చెప్పండి? కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు అంటారే, ఐకమత్యమే మహాబలం అంటారే, సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నారే. ఏం జరిగిందండి? ఏం జరిగిందని మనం వేరైపోతాం? ఏం జరిగిందని విడిపోతాం చెప్పండి? ఏమో నేను తప్పుగా అనిపిస్తున్నాయా? మాట్లాడుకుందాం, రా కూర్చుందాం, మాట్లాడదాం. డాడీ ఆహ్వానించాడు కదండి. అలానే వెళ్ళిపోయిన వారు ఎవరో కాదు కదండి. ఒకప్పుడు డాడీ అన్నవాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు. ఆయన గారి పక్కన కూర్చోబెట్టుకోకపోతే ఈరోజు నేను ఎవరిని చెప్పండి? ఆయన గారి పక్కన కూర్చోబెట్టుకోకపోతే జాన్సన్ గారు ఎవరు? ప్రసన్నబాబు గారు ఎవరు? వీళ్ళంతా ఎవరని చెప్పండి? మేమంతా కూడా ఏమంటే దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత అంటారండి. మరొక పేరు దీనికి వాడకండి. తప్పది, చాలా తప్పది. వ్యక్తి పూజ చాలా తప్పండి. ఏమండి, నీ తండ్రిని గౌరవిస్తున్నావు అంటే వ్యక్తి పూజ చేస్తున్నావు అనాలా ఇప్పుడు? ఏమండి,
నీ తండ్రిని నువ్వు సన్మానిస్తున్నది వ్యక్తి పూజ అంటారా? ఆ మాట అక్కడ నడుస్తుంది, చెల్లుతుందా? నీ తండ్రికి తొత్తు అంటావా, లేకపోతే భజనదాసులు అంటావా? ఏం మాటలండి, ఆవేశంతో ఏదో మాట్లాడేస్తుంటారండి అంతే. కూడుకోవాలి, ఎక్కువగా మనం సమావేశం అవ్వాలి. ఎందుకంటే ఎక్కువగా మనం కూడుకోవటం వల్ల, ఎక్కువగా మనం సమావేశం అవటం వలన ఏమంటే నాలో ఉన్న తప్పులు ఎప్పటికప్పుడు నువ్వు సరిచేస్తుంటావు. ఇంకో మంచి మాట చెప్పమంటారండి, డాడీ మాటల్లోనే కోపం తప్ప మనసులో ఉండదండి. వారి మాటల్లో కోపం కానీ మనసులో కాదు. కొంతమంది ఉంటారండి మనసులో అంత కోపం పెట్టుకుంటారు, అబ్బాయి నీ మీద నాకు ఏ కోపం లేదంటారు. వీడు చాలా ప్రమాదం, ఇది చాలా డేంజర్ అండి. ఇది ఏమండి, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం. ఆ క్షణానికి డాడీ అన్న మాట ఒకవేళ నీకు గాయంగా బాధగా అనిపించినా అది నీ మేలు కోసం అనుకోవాలి. పగవాడు చేసే పని ఏంటి తెలుసు కదా, కిసులు పెడతాడు డాడు. ఏమండి, ప్రేమన దేవుని పిల్లారు, అలాంటి మాయ, మోసం, కపటం ఇది ఒక సేవకునిగా మనకు ఉండవలసింది కాదు. నేను చెప్పేది చివరికి ఒకటే మాట అండి. ఏమండి, ఈరోజు మన స్వార్థం కోసం ఒకవేళ దేనికో మనం ఒకవేళ విభేదించి మనం వెళ్ళిపోతే ఈరోజు మీ గర్భాన పుట్టిన పిల్లల పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ రోజు లోతు చేసిన పొరపాటుకు లోతు గర్భాన పుట్టినటువంటి మోయాబీలు, లోతు గర్భాన వచ్చిన అమోనీయులు, ఆ తర్వాత శాశ్వతంగా ఇశ్రాయేలుతో జరిగిన పరిణామాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఒకరు మీరు అలానే వెళ్ళిపోతే ఈ రోజు వరకు కలిసి ఉన్నటువంటి మన పిల్లలు రేపొద్దున మనం విడిపోతే మన పిల్లలు కూడా శత్రువులు అయిపోతారు. ఏమంటే నా కొడుకు వాడికి 9 సంవత్సరాలండి. వాడు 2-3 సంవత్సరాలు సెమినార్ వచ్చిందంటే ఆ డాడీ ఆ అంకుల్ రాలేదేంటి, ఈ అంకుల్ రాలేదంటే నేను ఏం చెప్పాలి మీరు చెప్పండి? నేను ఏం చెప్పాలి చెప్పండి? అలానే రేపొద్దున మీరు వెళ్ళిపోతే మీ పరిస్థితి, మీ పిల్లలే ఒకవేళ మిమ్మల్ని ఆ మాట అడిగితే మీరు ఏం చెప్పగలం చెప్పండి? వాడికి చిన్నప్పటి నుంచే ఏమంటే ఈ మాటలన్నీ వాడి మనసులకు ఎక్కిద్దామా? వాడి మనసును పాడు చేద్దామా? వస్తారు నాయన, అంతే వస్తారు. అంతకుమించి ఏం చెప్పగలం చెప్పండి? వద్దండి. మన కోసం రాబోయే తరాన్ని మనం నిర్వీర్యం చేయకూడదు. మన కోసం రాబోతున్న తరాలను మనం పాడు చేయకూడదు. ఈరోజు ఉన్నాం, రేపు ఎప్పటికీ అసలే శత్రువులంతా కూడా క్రైస్తవ్యాన్ని చుట్టుముట్టారు, ఆవరించారు. మీకు తెలుసు, జరుగుతున్న బయట పరిణామాలు మీకు తెలుసు. మమ్మల్ని ఎంత దారుణంగా ఆడిపోసుకుంటున్నారో, మమ్మల్ని ఎంత దారుణంగా ఆడిపోసుకుంటున్నారో మీరు అందరూ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేసి మీ అందరికీ తెలుసండి. ఆఖరికి ఒకరు మాకున్న రూపాన్ని కూడా కామెంట్ చేయటం, మాకున్న ఆకార హేళన. అంటే వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే వ్యక్తిగత దూషణలు. అందుకే మీరు ఎవరు ప్రసంగాన్ని వినండి, వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట మన గురించి తిట్టకుండా ప్రసంగం చేయడండి. అవి తప్ప ఇంక వాక్యం ఉండదు. అది 100% నిజం. అంటే ఇక్కడ జరుగుతున్నది ఎలా తప్పని చెప్పాలన్నట్టుగానే ఆలోచిస్తాడు, మనల్ని ఎలా క్రిటిసైజ్ చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఈ మాట చెప్పి మనిషిని కాపాడుదాం, ఈ మాట చెప్పి ఆ మనిషిని రక్షించుకుందాం, ఈ మాటలతో వాళ్ళని భక్తిలో నిలబెడదాం, ఈ ఆలోచన ఉండదండి. ఈ ఆలోచన ఉండదు. వ్యక్తిగతమైన దూషణలకు వెళ్ళారు. ఈరోజు అవసరమైతే భవిష్యత్తులో గొడవలకు కూడా దిగుతారు. ఆ భౌతికమైన దాడులకు ఆల్రెడీ మాకు వార్నింగ్లు కూడా ఇచ్చారండి బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు. ఇప్పుడు మేము వేరైపోయాం, మీలో ఎవరైనా ఈ ప్రాంతంలో అడుగు పెడితే కాళ్ళు విరగొడతామని కూడా మాకు వార్నింగ్ ఇచ్చారండి. సంతోష్ గారు కూడా తెలుసు. ఏంటండి మేము చేసింది? ఏం చేశాను చెప్పండి? రేపొద్దున ఇవే కక్షలండి, ఇవే పగలు రాబోయే తరాలకు నేర్పిద్దామా, అందిద్దామా? కష్టమైన బాధ అయినా దిగమింగుకుందాం. కొంతకాలమేనండి ఈ ప్రయాణం, కొంతకాలం ప్రయాణం. ఇప్పటికే సగ జీవితం అయిపోయింది. మిగిలిన రాబోయే కొద్ది దినాలు దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతాం. మన పిల్లలను కూడా మనకంటే గొప్పగా వాళ్ళని పెంచాలి. వాళ్ళలో ఏ విధమైనటువంటి హేయభావాలు, వాళ్ళలో ఏ విధమైనటువంటి దుష్ట ఆలోచనలు, చెడు ఆలోచనలు వాళ్ళ మనసులోనికి రానివ్వకుండా వాక్యంతో చక్కగా పెంచాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అన్నప్పుడు ఆయన రాకడ సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా మనం ఏం చేయాలట? మరి ఎక్కువగా మన సమావేశం, మరి ఎక్కువగా కూడుకోవాలి. మీ అందరి సమక్షంలో నా తండ్రి గారితో ఒక చిన్న రిక్వెస్ట్. ఇది జాతీయ సదస్సు అందరి కోసం ఏర్పాటు చేసింది. వీలవుతే తండ్రి గారు అంగీకరిస్తే
6 నెలలకు ఒకసారి అనగా మధ్యలో మిడ్ ఇయర్లో కేవలం అండి ఎన్ని కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలల ప్రిన్సిపల్స్కు, వైస్ ప్రిన్సిపల్స్కు, లెక్చరర్స్కు వీళ్లకు సపరేట్గా ప్రత్యేకంగా ఒక 4 దినాల సెమినార్ క్లాసులు ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. డాడీ అంగీకారం చెప్పాడు, ఇప్పుడు కొట్టండి. థ్యాంక్ యూ డాడీ, నా మనవిని మన్నించినందుకు. ఇది ఎందుకు అంటున్నానంటేనండి, ఈరోజు బైబిల్ పైన ఎంతోమంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. 2, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే మన పాఠాలే తప్పని కూడా చెబుతున్నారు. కనుక ఆ 4 దినాలు లేదా 5 దినాలు డాడీ మనతో ఉంటారు. డాడీ పలానా చోట ఈ సమస్య ఉంది, దీన్ని ఎలా చెబుతున్నారు, దీన్ని ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది. ఇది కేవలం ప్రిన్సిపల్స్కి, లెక్చరర్స్గా పనిచేస్తున్న వాళ్ళకి, అందరికీ కాదండి, బోధకులుగా ఉన్న వారి కోసం. అంటే బోధకుల ప్రత్యేక సెమినార్ ఇది అందరిది. కానీ 6 నెలలకు ఒకసారి ఇలాంటిది ఏర్పాటు చేయటం వలన బైబిల్లో ఇంకా బలవంతులు అవుతారు మన వాళ్ళు. రాబోయే రోజుల్లో బైబిల్ ప్రసిద్ధ ఇంటర్నేషనల్